గ్యాస్ అయితే అయిపోయింది, 2 సెట్లు అయితే రెడీ అయిపోయినాయి. నేను చెప్పాను చికెన్ సమోసా 15 రూపాయ, ప్యాజ్ కా సమోసా 10 రూపాయ. చికెన్ చూడండి, ఆ దయ్యం పిల్లి అయితే మా కోకోకు ముక్కు పొగులు కొట్టేసింది, కంటికి అయితే గోకేసింది. ఆ పిల్లి రావాల మా వీధికి కాళ్ళు ఇడిచేసి పంపించేస్తుంది దానికైతే. చూడండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సో వెల్కమ్ టు మన డే 4 వ్లాగ్. సో డే 4 వ్లాగ్లో అయితే మనకైతే చెర్లోపల్లి నుంచి మనకైతే సెహరీ దావత్ అయితే వచ్చిందనమాట. ఆ చెర్లోపల్లి ఎక్కడుంది, ఎందుకు వెళ్తున్నామంటే తాజ్ బాబా గారు అయితే అందరికీ తెలిసిందే కదా. సో తాజ్ బాబా గారు అక్కడ వచ్చేసి సెహరీ దావత్ అలాగే ఇఫ్తియార్ దావత్ 1 మంత్ వరకు మొత్తం పెట్టారనమాట, 30 డేస్. సో అది మెన్షన్ చేయడానికి మనం వెళ్తున్నాం అనమాట. అలాగే వాళ్ళు అక్కడి నుంచి కారు పంపించారు మాకు. నైట్లో అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడ ఏం చేస్తాము, ఏమేమి జరుగుతుంది, అక్కడ ఏమేమి వంటలు చేస్తున్నారు మొత్తం అయితే ఈ వ్లాగ్లో చూద్దాము. సో వెళ్దామా మరి. సో ఫైనల్గా అయితే బయలుదేరుతున్నామండి. ఇప్పుడు రాత్రి చూడండి, అర్ధరాత్రిలో బయలుదేరుతున్నాం. కార్ ఇదే. వకీల్ సాబ్ సినిమాలో చెప్తాడు సూపర్ ఉమెన్ అన్నట్టు 1 గంట వెళ్ళే దారికి అయితే 20 నిమిషాల్లో ఎత్తుకొని పోయి వేసేసిన సూపర్ డ్రైవర్ అండి ఈయనైతే. జస్ట్ 20 నిమిషాల్లో చెర్లోపల్లికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ముదివేడ క్రాస్ దగ్గర చిన్నగా కొద్దిగా స్లో చేశాడండి, అంతే. మళ్ళీ ఎప్పుడున్నామో మనం చెర్లోపల్లికి అయితే ఫైనల్గా వెళ్ళిపోయామన్నమాట. ఈ చెర్లోపల్లి వచ్చేసి అన్నమయ్య డిస్టిక్లో అయితే ఉందండి. మనకు రాయచోటి వెళ్ళే దారిలో అయితే మనకు ఎల్లుట్ల క్రాస్ వస్తుంది కదా, ఆ క్రాస్ నుంచి మనం అయితే లెఫ్ట్కి అయితే వెళ్తే లోపలైతే పల్లి ఉంది, ఒక చిన్న పల్లి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి సెహరీ అండ్ ఇఫ్తియార్కి అయితే భోజనాలు పెట్టిస్తున్నారు. సో ఇలా సౌకర్యం చేస్తే బాగుంటుందండి. ఉన్న చోట కాదు, లేని చోట పెట్టిస్తే కనుక వాళ్ళకి సౌకర్యం అవుతుంది. ఇంకా అర్ధరాత్రిలో ఏది తీసుకోవాలన్నా దొరకని చోటు, డే మొత్తం ఊర్లోకి వచ్చి తీసుకొని వెళ్ళాలి అనే చోటు, అలాంటి చోట భోజనాలు పెట్టిస్తే వాళ్ళకి సౌకర్యం అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో ఇక్కడ టైం టేబుల్స్ అయితే వేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేసి. తాజ్ బాబా గారు ఫోటో ఉంది కదా, మనకు అక్కడ క్లాస్ దగ్గర కూడా ఇలాంటి ఒక బ్యానర్ అయితే ఉంది, చూసి రావచ్చు. ఇంకా ఫైనల్గా మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు డైలీ 150 నుంచి 200 మెంబర్స్ వరకు అయితే ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు వచ్చేసి ఇక్కడ చపాతీ, అలాగే మనకు ఖుష్కా రైస్, ఇంకా టమాటో చట్నీ, మనకు వచ్చేసి ఖైమా ప్లస్ వెజిటేబుల్ కర్రీ అయితే చేశారు. సో చాలా బాగా ఉంది. అందరూ రావడం, తినడం, వెళ్ళడం, అలాగే సెహరీ టైం అవుతుందని మైక్లో చెప్పడం, చాలా అసలు అంతమంది క్రౌడ్లో చాలా బాగా అనిపించింది. నిద్ర అనేది కూడా రాదు జనాలకి, అంత బాగుంది అక్కడైతే. రెసిపీస్ అయితే మంచి రెసిపీస్ అయితే చేశారు. చూడండి ఒకసారి, ఇదేనండి మనకు చపాతీలోకి కర్రీ, అలాగే చపాతీలు ఇవన్నీ మంచిగా చేశారనమాట. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా లేడీస్, మగవాళ్ళు అందరూ వచ్చి ఒకే చోటే. ఆస్థానా మొత్తం పెద్దగా ఉంది. ఈ ఆస్థానాలో అందరూ అయితే సెహరీ చేసుకొని అయితే వెళ్తున్నారనమాట. టీ దగ్గర నుంచి పెట్టారండి. సో మనం ఇక్కడ భోంచేసిన తర్వాత టీ కూడా తాగేసి వెళ్ళొచ్చు. ప్రతిదీ అయితే ఇక్కడ సౌకర్యం అయితే చాలా బాగా చేశారు, చూస్తున్నారు కదా. అందరూ వచ్చి ఇక్కడ కలిసికట్టుగా ఒకరికొకరు అందరికీ హెల్ప్ చేసుకొని వాళ్ళంతటి వాళ్ళే చేసుకొని తినేసి వెళ్ళడం కూడా ఇంకా చాలా బాగా అనిపించింది. ఒక్క ఇంట్లో కూడా ఇక్కడ సెహరీకి అండ్ ఇఫ్తియారీకి అయితే ఇక్కడ భోజనాలు అనేవి వండడం లేదండి. ఇంట్లో ఇక్కడికే వచ్చి అందరూ ఇక్కడే తినేసి అయితే వెళ్తూ ఉంటారు. ఇక మనం తాజ్ బాబాని అడిగి తెలుసుకున్నాం అనమాట. సో ఎప్పటి నుంచి ఇక్కడ సెహరీ ఇఫ్తియారీ చేపిస్తున్నారు అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి అంటే, వీళ్ళు వచ్చేసి నిన్న సంవత్సరం కూడా చేసాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. సో ఇలాగే ప్రతి సంవత్సరం ఇక ముందు కూడా చేయాలి అని అనుకుంటున్నామమ్మా అనేసి తాజ్ బాబా అయితే చెప్పారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చిన మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఊరికైతే బయలుదేరేసామన్నమాట. సో నైట్ ఒక కార్లో, ఇంకా మార్నింగ్ ఇంకో కార్లో అయితే బయలుదేరేసాం మనము. ఇంకా ఊరికి వచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్ చూసుకోండి ఒకసారి ఆస్థానం మొత్తం బయట నుంచి ఒకసారి. ఇంకా ఫైనల్గా ఊరికైతే వచ్చేసామనుకోండి. ఫైనల్గా చెర్లోపల్లికి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇప్పటికైతే 7:30 అయింది. ఇంకా డే మొత్తం ఉంది ఇంకా మిగతా తినడం. నేను ఇంటికి వెళ్ళిపోయి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే నైట్ మొత్తం నిద్ర లేదు. ఓ అమ్మో, అక్కడ సెహరీకి వాళ్ళు వంటలు చేస్తుంటే ఆ గలాట, ఆ సౌండ్లో అయితే నిద్రే లేకుండా పోయింది నాకైతే. ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. ఏం చేసామండి ఈరోజు? ఏం చేసాం, నిద్ర లేక పండుకునేసాము. బాగా దున్నపోతులు నిద్రపోయినాం ఈరోజు అయితే. అంటే 3 రోజుల నుంచి సెహరీకి లేచినప్పుడు మళ్ళీ పనుకోవడం లేదు మనము, అలాగే కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈరోజు అయితే బాగా నిద్రపోయినాము. రాత్రి అయితే చెర్లోపల్లికి వెళ్ళాం కదా, అక్కడ సెహరీ ఇఫ్తియారీ విందు భోజన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అనేసి అక్కడికైతే మాకు దావత్ ఇచ్చారు, వెళ్ళేసి వచ్చేసామన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇంటికి రాగానే అసలు మన ఇంటిని చూసాను ఎప్పుడెప్పుడు పనుకుందామా అంటే మాట్లాడుతూ పనుకునేది. 2 గంటల పైన లేసాము ఈరోజు అయితే. 2 అయిపోయింది కదా. ఈరోజు నమాజ్ కూడా లేదు మధ్యాహ్నం
మధ్యాహ్నం అయితే అట్లా నిద్రపోయినామన్నమాట. ఇంకా సెహరీకి ఇఫ్తియార్కి ఏం చేద్దాము? ఇఫ్తార్కి ఏమన్నా రెడీమేడ్ తెచ్చుకుందాం బా. అంతేనా? ఈరోజు అసలు స్ట్రెంత్ లేదు ఈరోజు నాకైతే. ఏదైనా చిన్నగా చేద్దాము, వెళ్ళేసి ఏమన్నా తీసుకొని వచ్చి వంట చేసేసి ఈరోజు ఇఫ్తారీ ఖతం చేసేసి రేపటికైతే ఏమన్నా రెసిపీ ఈరోజే అనుకుంటే తొందర అయిపోతుంది. అంటే ఎక్కడైనా బయటకు వెళ్తేనే లేట్ అవుతుంది మనకు, ఇంట్లో ఉంటే అంత ఏం లేట్ కాదు. ఇంకెట్లా బయలుదేరదామా? బయలుదేరదాం. ఏం తీసిస్తాను నాకు? ఏదో ఒకటి తీసుకుందాం. అది ఏదో ఒకటి చాలదు కదా. ఒకటి కాదు, ఇప్పుడు ఇఫ్తారీకి ఏం కావాలో అది తెచ్చుకొని ఇప్పటికి రెడీమేడ్ భిన్న అయిపోవాలి. అంతే కదా. అంతే. సరే అయితే బయలుదేరదామా? బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్నామండి ఇప్పుడు. బెంగళూరు బస్ స్టాండ్ నుంచి ఏమన్నా ఇఫ్తారీ కోసం ఈరోజు మొత్తం రెడీమేడ్ తీసుకొని వెళ్ళిపోవాలనేసి బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చేసామన్నమాట. చూసేయండి ఒకసారి బెంగళూరు బస్ స్టాండ్ నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేసేయండి నాకు. తొందరగా పట్టుకొని వస్తా అన్నారు చూడండి. ఈయన బెంగళూరు బస్ స్టాండ్ అంటేనే రంజాన్ నెలలో హలీం ఫేమస్, సమోసా ఫేమస్, ప్రతిదీ ఫేమస్. ఇక్కడ మస్జిద్ దగ్గరికి వెళ్ళాలంటే 5 గంటల లోపల పోయి ఏమైనా తెచ్చుకోవాలి. అసలు అయిపోయిందంటే బండిలు లోపలికి పోనీరు. అంటే ఇక్కడ మనకి చెక్ పోస్ట్లు వేసేస్తారనమాట. ఇక్కడ అన్నీ చూడండి, ఖజూర్ల కాడి నుంచి ప్రతిదీ ఉంటాయి ఇక్కడ. మొత్తం మనకు సమోసా, బోండా, బజ్జీ, ఎగ్, బెగ్ అన్నీ ఉన్నాయి చూడండి. ఎవరెవరికి ఏమేమి కావాలో కొనేసేయండి అందరూ. స్వీట్స్, కుల్ఫీ ఐటమ్స్, ఫలూదా ఐటమ్స్, సమోసా. అబ్బాబ్బా ఎక్కడ చూసినా సమోసాలు ఉన్నాయి కదండి. సమోసా ఏ క్యా ఖైనా? ఏ క్యా? 30 रुपये. 30 रुपया हलीम एकदम टॉप है हैदराबादी हलीम। अच्छा कितना बॉक्स कितना? बॉक्स आपको 10 में सबसे 10 रुपये कम रखेंगे। मटन का 190, चिकन अच्छा। का आपको 140 है। 190 140 टेस्ट बताए तो नहीं खोल को। खोल कर दिखाओ भाई। ये चिकन है मटन? ये मटन का है। ये मटन है। उसका ये दिखाओ थारा। చూడండి మటన్ హలీం అంట చూడండి. 190 అంట. క్యా? ప్యూర్ హైదరాబాదీ హలీమా? ఇది చికెన్ హలీం చూద్దాం ఒకసారి. సో చూస్తున్నారా, చికెన్ది కూడా హైదరాబాద్ హలీమేనంట. రెండు టేస్టీగా ఉంది. ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ తీసుకోండి. కోన 5 స్టార్ క్యాటరింగ్స్. ఓకే, అక్కడ కనిపిస్తుంది 5 స్టార్. ఓకే హలీం హైదరాబాదీ అయితే, సమోసాలు అయితే బెంగళూరు అంట చూడండి. సో 5 స్టార్ వాళ్ళు చేస్తున్నారు మొత్తం ఇక్కడ. कितना मैं एक समोसा? कितना एक समोसा? चिकन समोसा 15 रुपए, प्याज का समोसा 10 रुपए, चिकन रोल 30 रुपए, दही वड़ा 20 रुपए। अच्छा। गरम तलते रहते। तब का तब फ्रेश मिल जाती है ना। क्या टाइम से क्या टाइम तक है? सुबह 10 बजे से रोजे है तक भी। रोजे है तक भी। तरावियां तक रहती हैं कि पपाई दे आले। వరుసకు మనకు సమోసాలు కానివ్వండి, మనకు ఫ్రూట్స్ కానివ్వండి, ప్రతిదీ అయితే మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోయామంటే డబ్బులు తీసుకొని ప్రతి ఐటెం తీసుకొని రావచ్చు మనం ఇఫ్తియార్కి అయితే. ఇక్కడ 10కి 4 సమోసాలు ఉన్నాయంటే చూడండి, చిన్న సమోసాలు. ఇంకా ఫైనల్గా మస్జిద్ దగ్గర మొత్తం ఒక లుక్ వేసేద్దాం మనము. ఇక్కడ చూడండి పెద్ద మస్జిద్ మనకి ఎలా కనిపిస్తుందో బయట నుంచి, చాలా లుక్గా ఉంది కదా. ఇంకా గంజి చేస్తారు ఇక్కడ. గంజి చేసే చోటు కూడా ఒకసారి చూసేద్దాం మనము. అసలు తర్వాత అయితే ప్రతి ఒక్కరికి గంజి అయితే పంచుతారు. చిన్న పిల్లలు వచ్చి బాగా గంజి అయితే తీసుకొని పోతుంటారు లైన్లో నిలబడి. ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్కి వెళ్తే వామ్మో, అక్కడ అందరూ చూసేసి యూట్యూబర్స్ అనేసి ఎంతసేపు అసలు వీడియో చేయలేకపోయాను. అక్కడ నా సమోసాలు తీయండి, నా చికెన్ రోల్ తీయండి, నా హలీం తీయండి, ఇలాగే అయిపోయిందనమాట. ఎందుకంటే నేను పోయిండేది ఏమైనా స్నాక్స్ తీసుకుందామంటే వాళ్ళు తీసుకుంటే ఇస్తాడారా నాకు. అక్కడ కుదరలేదు నాకైతే వీడియో షూట్ చేయడానికి సరిగ్గా. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి బ్రెడ్ అన్నా తీసుకొని వస్తాను 2 నిమిషం. ఇంకా హనీ కేకు, మౌంటైన్ డ్యూ జ్యూసు, బ్రెడ్ రోస్ట్ ఇలాంటివి తీసుకొని వెళ్తున్నాము. కానీ కొన్ని తీసుకున్నాం, సమోసాలంట, సలాడ్, ఫ్రూట్ సలాడ్ ఇలాంటివన్నీ కొన్ని తీసుకున్నాము. నేను ఇంకా ఏమేమో తీసుకొని పోదామని వస్తే ఇలా అయిపోయింది. ఏదేమైనా టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇఫ్తియార్ టైం అవుతుంది. తొందరగా నా షాపింగ్ అయిపోయింది. ఇంకా ఈయన షాపింగ్ చూడండి, జిలేబీ కావాలంట. అలాగే తీసుకుంటారో ఏమో మళ్ళీ. 3 or 4 తీసుకున్నారంట సమోసా మస్జిద్ దగ్గర. జిలేబీ తీసుకుంటారు. కెత్తాగతే కెత్తాగతే कचौरी 20 का दे, समोसा को 1.15 का दे समोसा। 1.15 2 लिए 4 लिए तो 50 का दे। 4 लिए तो 50। 10 रुपये ऑफर है। 10 रुपये ఆఫర్. ఇఫ్తియారీ స్నాక్స్ షాపింగ్ చూడండి ఈరోజు. కవర్లు ఇక్కడ 2, ఇక్కడ 2ఏనా? ఇక్కడ 2. ఈరోజు ఒక రెసిపీ అందరికీ నేర్పించబోతుందా అంటే నేను చేసేది ఎట్లుంటుందో చెప్పండి. నేను వచ్చేసి మసాలా దాల్ చేస్తున్నా. అంటే మసాలా పప్పు
అది బాగా పల్సగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లలకు భలే ఇష్టం మసాలా పప్పు. పచ్చిమిరపకాయలు వేస్తే తినరు వాళ్ళు. చూడండి పప్పు వేసినా నేను 100 గ్రామ్స్, మళ్ళీ ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, పచ్చి కరివేపాకు, టమాటాలు ఇవన్నీ వేసుకొని ఇంకా దీంట్లోకి వచ్చేసి మనం పసుపు, అలాగే మనము ధనియాల మెంతి పొడి ఉంటుంది కదా, మిరియాలు ధనియాలు అవన్నీ ఏం చేసి పెట్టింటాం కదా పొడి, అదంతా వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసి దీంట్లో వచ్చేసి మనము చింతపండు అయితే వేయము, ఇప్పుడే వేయము, అంటే లాస్ట్లో మళ్ళీ మనము పులుసు చేసి దాన్ని పులుసు వేస్తానమాట. ఇది జీలకర్ర మెంతి పొడి. ఇంకా దీంట్లోకి వచ్చేసి మసాలా పప్పు కదా, అందుకని మసాలా వేస్తాను అనుకుంటున్నారా? కాదండి, రెడ్ చిల్లీ పౌడర్, ఘాటున్న చిల్లీ పౌడర్ చాలు కదా. ఇంకా దీన్ని స్టవ్ పైన పెట్టేయాలి అంతే. దీంట్లోకి వేయాల్సింది ఇంకేం వేసేది లేదు దీంట్లోకి అయితే. అంతే దాల్ రైస్ చేసేస్తున్నా, ఎందుకంటే మొత్తం బయట నుంచి తెచ్చేసాము ఈరోజు అయితే. ఇంకా దాల్ రైస్ అయితే కొద్దిగా తినడానికి, కడుపు నిండడానికి, అవైతే మాత్రం టేస్ట్ కోసము, ఇదైతే కడుపు కోసము. వంట చేయడానికి కూర్చున్న మా ఆయన గారు, ఏంటి ఆ ఎంటికలు చూడండి ఒకసారి, లేని ఎంటికలకి ఏం తతంగం అయిపోయిందో. అయ్యయ్యో, చిన్న స్టవ్ పైన బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాననేసి కూర్చోండారనమాట. మొత్తం మిక్స్ చేసి ఇచ్చేసాను నేను. రెడీయా రెడీ షెఫ్? రెడీయా? రెడీనే. రెడీ అయితే ఇంత తీసుకోండి చాకు, స్టవ్ అంటించండి. అది అప్పుడు తెచ్చిండే బాటిలేనండి, అది ఎన్ని రోజులు 6 months నుంచి ఇంకా వస్తానే ఉంది. అది 6 ఇంకా ఎక్కువ అయిపోయింది కదా నాకు, హెల్త్ బాగలేనప్పుడు. అబ్బో పెట్టండి, ఇప్పుడు అయిపోతుంది నాకు తెలిసి. ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది అంతే, లేదంటే కంప్లీట్ అయిపోతుంది. మీరు నల్లగా ఉండారు, పెనుగు నల్లగా ఉంది, సరిపోయింది. బ్లాక్. మా కోకోకి నిన్న ఒక దయ్యం పిల్లి ఉంది మన వీధిలో అయితే, ఆ దయ్యం పిల్లి వచ్చేసి కొరికి పెట్టేసిందండి పాపం. కోకో చూడండి, ఆ దయ్యం పిల్లి అయితే మా కోకోకు ముక్కు పొగులు కొట్టేసింది, కంటికి అయితే గోకేసింది. ఆ పిల్లి రావాల మా వీధికి, కాళ్ళు ఇడిచేసి పంపించేస్తుంది దానికైతే. చూడండి మా కోకోకు కళ్ళు అయితే లావ్ అయిపోయింది. దీనికి హాస్పిటల్కి పిలుచుకొని పోదామంటే రానే రాదు. క్యా హువా మా కోకో క్యా హువా? చీచి ఖాతీయా? ఆయిల్ వేసేయండి ఇంకా కొద్దిగా. అయ్యా మరి అంత భయమా? వేయండి ఇంకా. అమ్మో భలే మిగిలి చేస్తారు మా ఆయన అయితే. సాలేట్ ఇంకా ఆమ్లెట్ వేస్తారా? వేయండి, హీట్ అయిపోతుంది, వేసేయండి మీరు. ఎన్ని ఏళ్ళ దీంట్లో? దాంట్లో 10 వేయండి. మీరు వేయండి చెప్తా నేను. కొద్దిగా చాలు. ఇంకా దాన్నే ఫుల్ పెనుముకి వచ్చేట్టుగా వేసేసేయండి. అట్లా కాదు, పెనుము పట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పండి, అదే వచ్చేస్తుంది. హై పెంచండి, అదే అగ్గి అయిందా. ఇంకా ఈ బ్రెడ్ ఓపెన్ చేసి దానిపైన పెట్టండి ఒక 2 స్లైస్లు. గుడ్ జాబ్ ఆబిద్ గారు, ఆబిద్ అలీ గారు, గుడ్ జాబ్. చాలు, ఇది పెడితే కదా దానిపైన ఇంకా అది పెట్టాలి ఇప్పుడు. పెట్టండి, 2 పెట్టండి. ఎసాచా నేను చేస్తాను అన్న, నేర్చుకోండి. ఇంకా కొద్దిగా గ్యాప్ కట్ చేయాలి కదా దానికి, మధ్యలో కట్ చేసేయండి ఆమ్లెట్. ఇంకా లైన్గా కట్ చేసేసేయండి. ఇది ఉంది కదా, ఈ లాస్ట్కి ఇట్లా పెట్టినామంటే ఇది అట్లా మడత, ఆ కుర్చీని మడత పెట్టి అనే పాట ఉంది కదా, ఆ స్టవ్ ఇది అయిపోయిందేమో, గ్యాస్ హై పెంచండి. ఉందా? ఇది ఎత్తి ఇట్లా వేయండి, నేను వేస్తాను ఇవన్నీ. అందుకే ఆయిల్ వేయండి అనింది నేను ఎక్కువగా, హీట్ లేదు. ఇంకా ఎన్ని రోజులు వస్తుంది అది ఇట్లా. నేర్చేసుకున్నారు మా ఆయన గారు, బ్రెడ్ ఆమ్లెట్ చేయడం నేర్చేసుకున్నారు. సూపర్, కీప్ ఇట్ అప్. వస్తుందండి ఇంకా నెక్స్ట్ టైం చేస్తారు కదా. ఓకే, అయితే గ్యాస్ అయితే అయిపోయింది, 2 సెట్లు అయితే రెడీ అయిపోయినాయి. నేను చెప్పాను కదా అయిపోతుందని, అయిపోద్దిలే అన్నారు మీరు. ఇంకా ఇంత ఎగ్ అయితే మిగిలి ఉంది.
ఇంకా ఒక 2 పేరు వస్తాయి కదా, 2 సెట్స్ వస్తాయి ఇంకా. అలసిపోయారులేండి ఇంకా. అయిపోయింది. ఏది ఎత్తండి. గ్యాస్ అయిపోయింది. అయిపోయింది గ్యాస్. ఇంకా ఏమొస్తుంది అది, ఆ బాటిల్ చూడండి కలరే మారిపోయింది, అట్లా అయిపోయింది అది. ఇక్కడ చూడండి చింతపులుసు అయితే ఇలా మనం పులుసు చేసుకొని, పప్పు అయితే నేను రెడీ చేసేసాను చూడండి. ఇలా మనము పప్పు బాగా దుద్దేసుకొని ఇలా చింతపండు వేసి జ్యూస్ వేసిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ అయితే మనం బాగా దీన్ని ఉడికించి పచ్చివాసన అదే పులుసు వాసన వెళ్ళేంత వరకు మసాలా పప్పు అయితే భలే బాగుంటుంది. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి నాకు. సో ఇదైతే చాలా బాగుంటుందండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, మనకు దోశలో కూడా బాగుంటుంది. వాటర్ అయితే బాగా వేసేసుకొని మనము ఇంకా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి, అప్పుడు సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకొని మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా చేసుకోవాలి. ఎందుకంటే ముందే మనము ఇంకా కారము టమాటాలన్నీ ఎక్కువగానే వేసింటాం కదా. ఇంకా పలచని పప్పు అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకా ఇది ఉడికిన తర్వాత మనకు దీంట్లో 10% అయితే మైనస్ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత మనం మామూలుగా తడకా వేసుకుంటాం కదా తిరగబాతు, అట్లా వేసేసుకుంటే పప్పు అయితే రెడీ. ఇంకా తిరగబాతు ఏం చూపించాల్సిన అవసరం లేదనుకుంటా నేనైతే. పప్పు అయితే ఇలా రెడీ చేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనకు వేడి వేడి రైస్లో కానివ్వండి, మనకు దోశలో కానివ్వండి, చపాతీలో కానివ్వండి. అయిపోయిందండి నా పప్పు చేయడము కంప్లీట్. రైస్ అవుతుంది, ఇక్కడ పెట్టాను రైస్ ఉడుకుతుంది. పప్పు ఈరోజు నో చికెన్, ఈరోజు చికెన్ చేసేవాళ్ళు, ఈరోజు అయితే చికెన్ లేదు. సో వెళ్దాం పదండి. ఇంకా ఇఫ్తియారీకి అక్కడ ఏమేమి ముందో రెడీ చేసేద్దాం మొత్తం. ఫైనల్గా ఇఫ్తియారీ తయారీ అయితే అయిపోయింది. ఈ రోజుకు మన వ్లాగ్ ఇంతే అనుకుంటా, ఏమండి అంతేనా? అంతే. మా ఆయన గారు చేసిన ఏంటిది బెడ్ రోస్ట్. బెడ్ రోస్ట్ ఇది బెడ్ రోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్ రోస్ట్ అంట. సో గంజి అయితే మన మస్జిద్లో ఇస్తున్నారు ఇక్కడ. ఇవేనండి ఈ రోజుకైతే పిల్లల కోసం అయితే అన్నీ బయట నుంచి తెచ్చాము. సో మేమైతే ఎలా చేసుకుంటామనేసి మీతో షేర్ చేసుకోవడమే కానీ మేము ఇన్ని తింటున్నాము, మా దగ్గర ఇన్ని ఉన్నాయని ఏం చెప్పలేదండి. అంతే కదండి, అంతేగా. ఇంకా ఏమో చెప్పండి ఫైనల్ ఏముంది, ఈ రోజుకి ఇదే వ్లాగ్. ఇదేనా? మళ్ళీ తిరిగి రేపు వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఫోర్త్ డే వ్లాగ్ అయిపోయింది కంప్లీట్. రేపు వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. 5th వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.